The first problem, solve the differential equation y square z by x into p plus xz into q is equal to y square. Given differential equation. చూసుకోండి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఎలా ఉందో చూడండి. అది లీనియర్ నాన్ లీనియర్ ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. లీనియర్ ఎలా ఉంటుంది? సంథింగ్ ఇంటూ p ప్లస్ సంథింగ్ ఇంటూ q ఈజ్ ఈక్వల్ సంథింగ్ ఫార్మ్ లో ఉంటే అది లీనియర్. అలా ఉందో లేదో చూసుకోండి. సంథింగ్ ఇంటూ స్మాల్ p ప్లస్ సంథింగ్ ఇంటూ స్మాల్ q ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. ఆ ఫార్మ్ లో ఉంది కాబట్టి లీనియర్. ఓకే, ద గివెన్ ఈక్వేషన్ ఈజ్, దీన్ని కూడా ఇంకా సింపుల్ గా రాసుకుంటున్నాం. ఈ x తోటి మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేస్తే y square z into p plus x square z into q is equal to xy square. Take that is first equation. Now this equation is in the form of capital P into small p plus capital Q into small q is equal to r. Okay, where what is capital P? Y square z, and capital Q x square z, and capital R xy square. Next, write the subsidiary equations. The subsidiary equations ఎలా రాసుకుంటాం? dx by p is equal to dy by q is equal to dz by r. Subsidiary equations రాసుకున్నాం. దాంట్లో ఇప్పుడు p q r వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. dx by p means y square z is equal to dy by q x square z dz by r xy square. ప్రతి ప్రాబ్లం లో ఇది కామన్ అన్నమాట. మనం మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ చేస్తున్నామో మెథడ్ ఆఫ్ మల్టిప్లై చేస్తున్నామో తర్వాత ఇంతవరకు అయితే సేమ్. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ సబ్సిడరీ ఈక్వేషన్స్, అది అయిపోయిన తర్వాత కదా మనం మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ చేయాలా మల్టిప్లై చేయాలా అనేది డిసైడ్ అవుతాం. ఓకే, అప్ టు హియర్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ లీనియర్ కాదా చూడండి. చూడాలి అంటే ఎలా తెలుస్తుంది? ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ pp ప్లస్ qq ఈజ్ ఈక్వల్ టు r ఫార్మ్. అలా ఉంటే take that is first equation and write this is in the form of pp plus qq is equal to r, where p is equal to something, q is equal to something, and r is equal to something. And write the subsidiary equations are dx by p is equal to dy by q is equal to dz by r. Now write dx by p value, dy by q value, and dz by r value. Okay, up to here first step is over. Next, go for second step. What is second step? Solve the subsidiary equations by using either method of grouping or method of multipliers. We get two independent solutions u and v. చూద్దాం. టూ సొల్యూషన్స్ రావాలి కాబట్టి కేస్ 1 కేస్ 2 అని రాస్తున్నాను. ఓకే, కేస్ 1 ఇక్కడ ఉన్న సబ్సిడియరీ ఈక్వేషన్స్ ని చూసుకోండి. ఏవైనా టూ ఈక్వేషన్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఇవి రెండు తీసుకున్నాం, తర్వాత ఫస్ట్ 1 2 నెక్స్ట్ 1 3 తీసుకుందాం, లేదా నెక్స్ట్ 2 3 అయినా తీసుకోవచ్చు, ఏవైనా సరే. కన్సిడర్ dx by y square z is equal to dy by x square z. అవి తీసుకున్నాం. ఓకే, అవి తీసుకోక ముందే మీరు డిసైడ్ అవ్వాలి వేరియబుల్ సపరబుల్ వస్తుందా రాదా. ఓకేనా, చూడండి ఇక్కడే చూసుకోండి. సబ్సిడరీ ఈక్వేషన్స్ లోనే z z క్యాన్సిల్ అయిపోతే ఈ x స్క్వేర్ ఇటు వస్తుంది, y స్క్వేర్ ఇటు వస్తుంది. వేరియబుల్స్ ని సపరేట్ చేయొచ్చు. ఓకేనా, అలానే ఇక్కడ కూడా సపోజ్ ఈ రెండు తీసుకున్నాం అనుకోండి. ఇవి రెండు తీసుకుంటే క్యాన్సిలేషన్ ఫ్రీగా ఉండదు. 1 and 3 చూడండి. 1 3 తీసుకుంటే y స్క్వేర్ క్యాన్సిల్ అవుతుందమ్మా. క్రాస్ మల్టిప్లై చేస్తే x ఇక్కడ వస్తుంది, y స్క్వేర్ క్యాన్సిల్ అయినట్టు z ఇక్కడ వస్తుంది. అప్పుడు కూడా వేరియబుల్ సపరబుల్ చేయొచ్చు. సో టూ ఈక్వేషన్స్ కూడా వేరియబుల్ సపరబుల్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ ఫాలో అవ్వాలి. ఓకేనా, case 1, consider first two equations. dx by y square z is equal to dy by x square z. Here z cancel. What is the remaining? dx by y square is equal to dy by x square. Take cross multiplication. We get x square dx is equal to y square dy. Subtract the variables. X variables one side, y variables another side. Now take integration on both sides. Integration చేస్తున్నాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ x స్క్వేర్ x క్యూబ్ బై 3 ఇది ఇటువైపు రాసుకుంటే మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ y స్క్వేర్ y క్యూబ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టాంట్ గా రాస్తున్నాం. దట్ ఇంప్లైస్ x స్క్వేర్ మైనస్ x క్యూబ్ మైనస్ y క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3c1 or write c1.
దిస్ ఈస్ వన్ సొల్యూషన్. ఒక సొల్యూషన్ వచ్చిందమ్మా, ఆ సొల్యూషన్ ని యూ అనుకుంటున్నాం. ఓకే, టేక్ దిస్ ఇస్ యూ. అండ్ నెక్స్ట్ కేస్ 2, కన్సిడర్ అనదర్ ఈక్వేషన్. ఇంకో ఈక్వేషన్స్ తీసుకుంటున్నాం. ఇది ఫస్ట్ అండ్ థర్డ్ తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇది ఈజీగా ఉంటుంది వేరియబుల్స్ సపరేట్ చేయడానికి. కన్సిడర్ ఫస్ట్ అండ్ థర్డ్. dx by y square z is equal to dz by xy square. y square cancel. Cross multiply x dz dx is equal to z x dx is equal to z dz. Okay, so integration both sides we get x square by 2 minus z square by 2. X square by 2 minus z square by 2. Right, this is some constant c2, that implies x square minus z square is equal to c2. Take this is another solution v. ఇక్కడ ఇంకో సొల్యూషన్ వచ్చింది, దాన్ని v అనుకుంటున్నాం. సో సెకండ్ స్టెప్ అయిపోయిందమ్మా. సాల్వ్ ద గివెన్ సబ్సిడరీ ఈక్వేషన్స్ బై యూజింగ్ మెథడ్ ఆఫ్ గ్రూపింగ్. ఇక్కడ మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ చేసుకున్నాం. By using method of grouping, we get two independent solutions. One is u, another one is v. That is second step. And go for third step. What is third step? The general solution. Write the general solution of first order partial differential equation. That is f of u comma v is equal to 0. That implies f of u. U and the x square minus y, x cube minus y cube. X cube minus y cube comma v. V means x square minus z square. X square minus z square. This is a general solution. Okay. మళ్ళీ ఒకసారి ఓవరాల్ చూసుకొని ఫస్ట్ స్టెప్ వైజ్ గా చెప్తున్నాను. ఇది మీకు 7 మార్క్స్ ఇస్తాడమో ప్రాబ్లం. 2 మార్క్స్ ఆన్సర్ 1 మార్క్, టోటల్ 7 మార్క్స్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్టెప్ 2 మార్క్స్. ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అది ఎలా ఉందో చూసుకోండి, లీనియర్ కాదో చూడండి. ఫస్ట్ అది లీనియర్ అయితే ఎలా ఉండాలి? pp ప్లస్ qp ఈక్వల్ ఆర్ ఫార్మ్ లో ఉంటుంది. వాట్ ఈస్ p, వాట్ ఈస్ q, వాట్ ఈస్ r రాసుకొని సబ్సిడరీ ఈక్వేషన్స్ రాసుకుంటాను. dx by t is equal dy by q is equal dz by r. That is first step. And next go for second step. In second step we have to choose whether it is method of grouping or method of multiplier. ఏ మెథడ్ చేయాలని డిసైడ్ అవుతాం. ఇక్కడ అది ఎలా చూసుకుంటామంటే మనకున్న సబ్సిడరీ ఈక్వేషన్స్ కి వేరియబుల్ సపరబుల్ అప్లై చేయగలిగితేనేమో మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ చేయండి, అప్లై చేయలేము అనుకున్నప్పుడు మెథడ్ ఆఫ్ మల్టిప్లైయర్స్ కి వెళ్ళండి. ఓకే, ఇక్కడ మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ అంటే వేరియబుల్ సపరబుల్ చేయొచ్చు కాబట్టి వేరియబుల్ సపరబుల్ చేస్తున్నాం. వేరియబుల్ సపరబుల్ అయితే ఫస్ట్ కన్సిడర్ వన్ ఈక్వేషన్, కొన్ని క్యాన్సిల్ అయిపోతే సపరేట్ ద వేరియబుల్స్ అండ్ ఇంటిగ్రేషన్ వి గెట్ వన్ ఆన్సర్. టేక్ దట్ ఈస్ u. అండ్ నెక్స్ట్ చూస్ అనదర్ ఈక్వేషన్, కన్సిడర్ అనదర్ ఈక్వేషన్. అక్కడ కూడా y square cancel అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేసి we get sub variable separable method, x variables one side, z variables another side, and take integration and find solution. We get x square minus z square is equal to something. This is v. Now write the third step. The general solution is f of u comma v is equal to 0. That implies f of u comma v is equal to 0. This is a concept of method of grouping.